డేటా టైప్. లాస్ట్ వీడియోలో మనం కంప్లీట్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్లో మనం ఇండెక్సింగ్ ద్వారా ఎలా ఎలిమెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అండ్ ఆల్సో స్లైసింగ్ అంటే ఏంటి, స్లైసింగ్ ద్వారా ఎలిమెంట్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూసాం. సో ఈరోజు లిస్ట్ అంటే ఏంటి, సో లిస్ట్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము, లిస్ట్లో ఇండెక్సింగ్ అనేది ఎలా పాసిబుల్ అవుతుంది అండ్ ఆల్సో స్లైసింగ్ అనేది ఎలా పాసిబుల్ అవుతుందో కంప్లీట్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డేటా టైప్, కలెక్షన్ డేటా టైప్లో ఒక టైప్ అన్నమాట. ఇట్ ఈస్ కలెక్షన్ డేటా టైప్. సో అండ్ అలాగే మనము కలెక్షన్ డేటా టైప్స్ చూసాము కదా, లైక్ ఆర్డర్డ్ అండ్ అన్ఆర్డర్డ్ అని చెప్పేసి. లిస్ట్ అనేది ఆర్డర్డ్ కలెక్షన్ డేటా టైప్ కిందకి వస్తుంది. అండ్ మనము స్ట్రింగ్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ తీసుకుంటే ఒక సింగిల్ కోట్స్లో ఏ టైప్ ఆఫ్ డేటా అనేది అయినా మనం పాస్ చేయొచ్చు. సేమ్ లిస్ట్లో ఎలాగంటే ఒక డేటా అనేది మనం లిస్ట్లో స్టోర్ చేసుకోవాలి అంటే దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే వేరియబుల్, ఇక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాం అన్నమాట. సో ఈ స్క్వేర్ బ్రాకెట్స్ని మనం లిస్ట్ యొక్క బౌండరీస్ అంటాం. సో బౌండరీస్ ఏంటి, స్క్వేర్ బ్రాకెట్స్ అన్నమాట. అదే స్ట్రింగ్ యొక్క బౌండరీస్ అంటే సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్ ఆర్ ట్రిపుల్ కోట్ అని చెప్తాం. అండ్ మనం ఒక లిస్ట్ అనేది డిఫైన్ చేయాలంటే వేరియబుల్ నేమ్ ఆఫ్ ఎలిమెంట్ అనమాట. ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2, అండ్ సో ఆన్ మనం స్క్వేర్ బ్రాకెట్స్లో డిఫైన్ చేస్తాం. సో అండ్ వీట్ బేస్డ్ ఆన్ మనం ఇప్పుడు లిస్ట్ యొక్క డెఫినేషన్ అనేది తీసుకొస్తాం. సో లిస్ట్లో మనము ఏ టైప్ ఆఫ్ డేటా అన్నా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. లైక్ స్ట్రింగ్ అన్నా, లిస్ట్లో లిస్ట్ అయినా, టపుల్ అయినా, సెట్ అయినా, ఏ టైప్ ఆఫ్ డేటా అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ both homogeneous and heterogeneous. Data. సో ఇక్కడ మనం హోమోజీనియస్ అంటున్నాం అండ్ హెట్రోజీనియస్ అంటున్నాం. హోమోజీనియస్ అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ సేమ్ డేటా టైప్ అనమాట. లైక్ ఏదర్ ఓన్లీ స్ట్రింగ్స్ మాత్రమే ఆర్ ఎల్స్ ఓన్లీ న్యూమరిక్స్ మాత్రమే అలా అనమాట. అండ్ హెట్రోజీనియస్ అంటే కంప్లీట్ మిక్స్డ్ డేటా అనమాట. స్ట్రింగ్ లిస్ట్ కాంబినేషన్ or else a string and a tuple combination or else a combination of both string, list and tuple అన్నమాట. సో దీన్ని మనం heterogeneous data అంటాం. సో అండ్ దెన్ ఫస్ట్ డెఫినేషన్ ఇది. బౌండరీస్ వచ్చిందని మనకు స్క్వేర్ బ్రాకెట్స్. And it is an ordered collection data type. As it is an ordered collection data type, we can perform indexing. సో మనకు ఇండెక్సింగ్ అనేది పాసిబుల్ అయ్యింది అంటే ఒక కలెక్షన్ డేటా టైప్లో ఆటోమేటిక్గా మనకు స్లైసింగ్ అనేది కూడా పాసిబుల్ అవుతుంది. సో ఇది మనకు లిస్ట్ యొక్క డెఫినేషన్ అనమాట. అండ్ లిస్ట్ యొక్క బిహేవియర్ ఏంటి, లిస్ట్ యొక్క బిహేవియర్ మ్యూటబుల్ అనమాట. సో వీ కెన్ చేంజ్ ద లెంత్ ఆఫ్ ద లిస్ట్. ఒకసారి లిస్ట్లో నేను 10, 20 అనే ఎలిమెంట్ పెడితే దాని యొక్క లెంత్ నేను మళ్ళీ వేరీ చేసుకోవచ్చు అనమాట నా ప్రోగ్రామ్. సో దానికి మనం మ్యూటబుల్ డేటా టైప్ అంటాం. దాన్ని మనం బిహేవియర్ అని కూడా అంటాం. ఇవి మనకు లిస్ట్ అని చెప్పిన వెంటనే మనకు లైక్ స్ట్రైక్ కావాల్సినటువంటి మేజర్ పాయింట్స్ లిస్ట్ గురించి. అండ్ ఇప్పుడు మనం ఒక లిస్ట్ డిఫైన్ చేసి దాంట్లో ఇండెక్సింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది నోట్ చేసుకోండి. సో లిస్ట్ ఎలా డిఫైన్ చేయొచ్చు అని చెప్పాను. వేరియబుల్ నేమ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఎలిమెంట్స్. సో వేరియబుల్ నేను ఎల్ అని చెప్పి తీసుకున్నాను లిస్ట్ అనేసి. స్క్వేర్ బ్రాకెట్స్
ఎలిమెంట్ 1 నేను ఏ టైప్ ఆఫ్ వాల్యూ అయినా కూడా స్టోర్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో 10, 20, 30, high, tuple of 10, 20. మనం ఇన్సైడ్ ఒక బౌండరీస్లో అంటే స్క్వేర్ బ్రాకెట్స్లో ఏదైతే డేటా డిఫైన్ చేస్తామో అది మొత్తం మనకు లిస్ట్ కిందకే వస్తుంది అనమాట. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇక్కడ ఎలిమెంట్ అనమాట, ప్రతి ఒక్క ఎలిమెంట్ కామాతో సపరేట్ అయి ఉంటాయి అండ్ ఇన్సైడ్ ది స్క్వేర్ బ్రాకెట్స్ అనమాట. ఇది మనకు లిస్ట్ ఎలా డిఫైన్ చేస్తాము అని చెప్పేసి. అండ్ ఈ డిఫైన్ చేసినటువంటి లిస్ట్ నుంచి మనం ఏదైనా ఒక పర్టికులర్ ఎలిమెంట్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అనుకోండి. సో దానికోసం మనం ఏం వాడతాం? ఇండెక్సింగ్. యూజువల్గా ఇండెక్సింగ్ ఎందుకు వాడతాం? మనం స్ట్రింగ్లో అబ్జర్వ్ చేసాం కదా, ఓన్లీ ఒక పర్టికులర్ ఎలిమెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం మనము ఇండెక్సింగ్ అనేది వాడతాం. సో ఇక్కడ స్ట్రింగ్ అనుకోండి, జస్ట్ మీరు ప్రతి ఒక్కటి కంపేర్ చేసుకోండి, లైక్ స్ట్రింగ్లో ఎలా చేస్తున్నాం, లిస్ట్లో ఎలా చేస్తున్నామని. హలో, సో దీంట్లో ఒక ఎలిమెంట్ అంటే ఏం తీసుకుంటున్నాం మనం? జస్ట్ హెచ్. ఒకసారి ఒక ఎలిమెంట్ అంటే హెచ్ అని చెప్పి తీసుకున్నాం. నెక్స్ట్ ఎలిమెంట్ అంటే ఈ, నెక్స్ట్ ఎలిమెంట్ అంటే ఎల్. ఇలా స్టోర్ చేసుకుంటున్నాం. అక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఒక్కొక్క ఎలిమెంట్ అనమాట. బట్ మన లిస్ట్లోకి వచ్చేసరికి కామాతో సపరేట్ అయినటువంటి ఒక్కొక్క క్యారెక్టర్ని మనం ఒక ఎలిమెంట్గా తీసుకుంటాం. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ 1 and 0. అదే స్ట్రింగ్ అయితే మనకు 1 ఒక ఎలిమెంట్, 0 ఒక ఎలిమెంట్. బట్ ఇది ఒక లిస్ట్ కాబట్టి కామాతో సపరేట్ అయినంత వరకు మనము ఒక ఎలిమెంట్ లాగా కన్సిడర్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. ఇది కంప్లీట్గా ఒక ఎలిమెంట్, ఎందుకంటే కామాతో సపరేట్ అయ్యింది కాబట్టి. ఈవెన్ దో దాని లోపల మనకు 2 ఎలిమెంట్స్ ఉన్నా కూడా ఆ టప్పుల్ అనేసి మొత్తాన్ని మనం ఒక ఎలిమెంట్గా కన్సిడర్ చేస్తామన్నమాట. సో మనకి ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ దీన్ని ఒక లిస్ట్ అని డిఫైన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మెమరీలో ఎలా క్రియేట్ అవుతుంది? మెమరీ డయాగ్రామ్ తీసుకుందాం. సో ఇది మనకు వేరియబుల్ స్పేస్. Indexing 0, 1, 2, 3, 4. Negative indexing -1, -2, -3, -4, -4. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం హాయ్ అని తీసుకోకుండా ఓన్లీ డిజిట్స్ లైక్ నెంబర్స్ మాత్రమే తీసుకున్నాం. లైక్ 40, 50 అని చెప్పేసి. సో ఇక్కడ 40 and 50. అండ్ ఎల్ మెమరీ అడ్రస్ ఇది x111 అండ్ x111. సో నేను ఈ అరేంజ్మెంట్లో ఇండెక్సింగ్ ద్వారా సింగిల్ ఎలిమెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను, లైక్ సేమ్ ఇన్ ద వే ఆఫ్ స్ట్రింగ్ ఇండెక్సింగ్. మనం స్ట్రింగ్లో ఎలా చేసాం? జస్ట్ వేరియబుల్ నేమ్ ఆఫ్ దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ అనేది ఇచ్చాను. లైక్ 0 అయితే 0, హెచ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే మనకు 0, అప్పుడు హెచ్ అనేది మనకు ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సేమ్ అలానే ఇక్కడ కూడా ఇండెక్సింగ్ చేయాలి అంటే వేరియబుల్ నేమ్, ఇక్కడ మన వేరియబుల్ నేమ్ ఏమి ఇచ్చాం? ఎల్, స్క్వేర్ బ్రాకెట్స్, ఇండెక్స్ పొజిషన్. లైక్ ఏ ఇండెక్స్ పొజిషన్? లైక్ నేను ఇప్పుడు 40 అనే వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో 40 ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉంది? 3. ఇది మనం ఇచ్చాము అంటే మనకు ఆటోమేటిక్గా అవుట్పుట్లో 40 అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఆర్ ఎల్స్ నేను 10 అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అనుకున్నాను. ఎల్ ఆఫ్ 0, అవుట్పుట్ 10. ఓకే. ఆర్ ఎల్స్ నేను 30 అనే వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను బై యూజింగ్ నెగిటివ్ ఇండెక్సింగ్. సో అప్పుడు ఏం చేస్తాం? ఎల్ ఆఫ్ నాకు 30 అనేది కావాలి, బట్ నాట్ బై యూజింగ్ పాజిటివ్ ఇండెక్సింగ్ బట్ బై యూజింగ్ నెగిటివ్ ఇండెక్సింగ్. సో నెగిటివ్ ఇండెక్స్ వాల్యూ ఏంటి ఇక్కడ? 30కి -3. సో -3.
అవుట్పుట్ నాకేమొస్తుంది 30. మనం L ఆఫ్ -3 అయినా 30 వస్తుంది, L ఆఫ్ 2 అని చెప్పినా కూడా మనకు 30 వస్తుంది అనమాట. సో ఇది బై యూజింగ్ పాజిటివ్ అండ్ -3 అంటే బై యూజింగ్ నెగిటివ్ ఇండెక్సింగ్. సో ఇలా మనం ఇండెక్సింగ్ అనేది చేస్తాం. అండ్ స్లైసింగ్ చూద్దాం. సో స్లైసింగ్ అంటే ముందుగా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్సింగ్లో ఇలా ఉంది. నేనేం చెప్పాను, లిస్ట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ డేటా అని చెప్పాను. ఇలా కాకుండా నా లిస్ట్ అనేది నేను ఇప్పుడు చేంజ్ చేసుకుంటున్నాను. లైక్ ఇప్పుడు మనం ఓన్లీ హోమోజీనియస్ డేటాతో డీల్ చేసాం కదా, అండ్ ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ బోత్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ చూద్దాం. ఆర్ ఇట్స్ ఓన్లీ హెట్రోజీనియస్. సో నేను ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. ఆ లిస్ట్లో 10 హాయ్ అండ్ ఒక టపుల్ తీసుకుంటున్నాను. ఇది నా లిస్ట్. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 0th ఇండెక్స్ పొజిషన్లో 10 ఉంది, ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లో హాయ్ ఉంది, అండ్ సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో టపుల్ కాంబినేషన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్తో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నేను దీనికి ఒక మెమరీ డయాగ్రామ్ తీసుకుంటాను ఇండెక్సింగ్ పర్ఫామ్ చేసుకోవడానికి. వేరియబుల్ స్పేస్ అండ్ ఇది వాల్యూ స్పేస్. ఇక్కడ 10 అనేది మనకేంటి సింగిల్ వాల్యూ డేటా టైప్ కాబట్టి సేమ్ అలానే స్టోర్ అవుతుంది. మనకి ఎందుకు ఒక మెమరీ అనేది సబ్ మెమరీగా డివైడ్ అయ్యింది? యాజ్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ డేటా టైప్, సింగిల్ మెమరీ అనేది మళ్ళీ మనకు సబ్ మెమరీస్గా డివైడ్ అవుతుంది అని చెప్పి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు కమింగ్ టు హాయ్ అనేది ఒక సింగిల్ ఎలిమెంట్ వెన్ ఇట్ ఈస్ అన్ ఎ లిస్ట్, బట్ వెన్ వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఎ సింగిల్ ఎలిమెంట్ లైక్ హాయ్ కంప్లీట్లీ, ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ విచ్ ఈస్ ఆఫ్ అ కలెక్షన్ డేటా టైప్. సో కంప్లీట్ హాయ్ని నేను ఒక మెమరీలో స్టోర్ చేయగలనా? అది పాసిబుల్ అవ్వదన్నమాట. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ అన్ కలెక్షన్ డేటా టైప్, అగైన్ ద సబ్ మెమరీ విల్ డివైడెడ్ ఇంటూ అనదర్ సబ్ మెమరీ అనమాట. సో ఇప్పుడు హాయ్ అనేది మళ్ళీ ఒక మెమరీగా డివైడ్ అవుతుంది. HAI దీని యొక్క అడ్రస్ అనేది వెళ్ళి ఈ మెమరీలో స్టోర్ అవుతుంది అనమాట. లైక్ దీని కంప్లీట్ అడ్రస్ నేను X111 అని ఇస్తే X111, ఇది నేను Y111 అనుకుంటున్నాను. సో ఇక్కడ Y111 అని చెప్పి స్టోర్ అవుతుంది అనమాట. డైరెక్ట్గా మనకు కలెక్షన్ డేటా టైప్ వచ్చి సబ్ మెమరీలో లైక్ స్టోర్ అవ్వదన్నమాట. అగైన్ ద సబ్ మెమరీ అడ్రస్ విల్ బి డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ది కలెక్షన్ డేటా టైప్. సో హాయ్ అనేది ఇంకొక మెమరీగా వచ్చింది. అండ్ దెన్ ఇది మనకు టపుల్. సో టపుల్ అనేది కూడా మనకు ఒక కలెక్షన్ డేటా టైప్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ సింగిల్ వాల్యూ డేటా టైప్ వీ కెన్ డైరెక్ట్లీ స్టోర్ ఇన్ ద సబ్ మెమరీ అడ్రస్, బట్ ఇది టపుల్ అనేది మనకు మళ్ళీ కలెక్షన్ డేటా టైప్. సో డైరెక్ట్గా మనం స్టోర్ చేయలేం. అగైన్ ద సబ్ మెమరీ విల్ బి డివైడెడ్ ఇంటూ అనదర్ సబ్ మెమరీ అడ్రస్ అనమాట. 10, 20 అండ్ దీని యొక్క మెమరీ అడ్రస్ నేను Y222 అనుకుంటున్నాను. సో ఇక్కడ నాకు దాని యొక్క మెమరీ అడ్రస్ అనేది సేవ్ అవుతుంది Y222 అని చెప్పేసి. సో ఇలా ఫస్ట్ మనం మెమరీ డయాగ్రామ్ అనేది కానీ నీట్గా వేసుకున్నట్టయితే ఈజీగా ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అనేది పాసిబుల్ అనమాట. సో ఇప్పుడు నేను హాయ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో హాయ్ అనేది ఎక్కడుంది? మనకు Y111లో ఉంది. అంటే అగైన్ ఇట్ పాయింట్ అవుట్స్ టు దిస్ మెమరీ సబ్ మెమరీ అనమాట. డైరెక్ట్గా ఎలిమెంట్ ఇవ్వకుండా జస్ట్ ఇట్ పాయింట్ అవుట్స్ ద మెమరీ అనమాట. ఇక్కడ ఎలాగైతే మనకు వేరియబుల్లో ఈ కంప్లీట్ అడ్రస్ అనేది పాయింట్ అవుట్ అవుతుందో, ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ కూడా ఆ ఎలిమెంట్ అనేది ఈ అడ్రస్లోకి వెళ్ళి స్టోర్ అయ్యి ఫెచ్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అవుట్పుట్ నాకు హాయ్ అనేసి రావాలి. సో యూజింగ్ ఇండెక్సింగ్ ఎలా పర్ఫామ్ చేస్తాం? వేరియబుల్ నేమ్ ఆఫ్ ఏ పొజిషన్లో ఉంది మనకు 1, ఫస్ట్ పొజిషన్లో నాకు హాయ్ అని ఉంది. బట్ ఇక్కడే ఉందా మనకు లైక్ ఎలిమెంట్ Y111 ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లో ఉందా? లేదు. సో ఈ ఫస్ట్ ఇండెక్స్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇండెక్స్లోకి వచ్చేసాము. ఇప్పుడు అడ్రస్ ఎక్కడ పాయింట్ అయింది?
again y triple 1. So L of 1 of 1, I mean 1, or else L of 1 అని చెప్పినా వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను దీంట్లో హెచ్ అనే ఎలిమెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనుకోండి 0 1 2, ఓకే, ఎల్ ఆఫ్ 1 అంటే హాయ్ అని నీకు ఫెచ్ చేస్తుంది. అగైన్ ఎల్ ఆఫ్ హెచ్, ఓన్లీ హెచ్ అనే ఎలిమెంట్ మాత్రమే నీకు రావాలనుకోండి అవుట్పుట్లో. అప్పుడేం చేస్తాం, ఫస్ట్ ఈ సబ్ మెమరీ అడ్రస్కి వస్తాం. సో హాయ్ అనేది ఫెచ్ చేస్తుంది. హాయ్లో మళ్ళీ నాకు 0th ఇండెక్స్ పొజిషన్ కావాలి. సో ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్, అగైన్ దాంట్లో నాకు 0 కావాలి. ఓకే, ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది హెచ్ వస్తుంది అనమాట. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు నాకు సేమ్ ఇదే లిస్ట్లో అవుట్పుట్ వచ్చేసిందన్న 20 అనేది నాకు అవుట్పుట్గా రావాలి. లిస్ట్లో 20 ఎక్కడుంది మనకి యాక్చువల్గా ఒక లిస్ట్ కంపేర్ చేసుకుంటే 10 హాయి. లిస్ట్లో ఒక టపుల్ ఉంది, టపుల్లో సెకండ్ పొజిషన్లో నాకు 20 అనేది ఉంది. సో ఎలా రాసుకుంటాం, వేరియబుల్ నేమ్ ఆఫ్ ఫస్ట్ ఆ టపుల్ ఎక్కడుందో చూసుకోండి. 0 1 2 అంటే సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో మనకు టపుల్ అనేది ఉంది. సో రాసుకోండి. ఫస్ట్ మనం ఇక్కడ టపుల్లోకి వెళ్తేనే కదా దాని ఇన్నర్ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోగలం. సో L of 2 అండ్ దెన్ ఈ 20 ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉంది, ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ అనేది 20 డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇలా మనకు ఎన్ నెంబర్ ఆఫ్ ఈ కలెక్షన్లో మళ్ళీ కలెక్షన్ ఇచ్చారనుకో, అగైన్ ఇక్కడికి వచ్చి మళ్ళీ నాకు సబ్ మెమరీ అడ్రస్ అనేది డివైడ్ అవుతుంది అనమాట. ఇలా మనకు ఇండెక్సింగ్ అనేది బోత్ హోమోజీనియస్ డేటా లైక్ సేమ్ డేటా ఉన్నప్పుడు అండ్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ డేటా టైప్స్ ఉన్నప్పుడు ఇండెక్సింగ్ అనేది చేస్తామన్నమాట. అండ్ మనం స్లైసింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.